హలో అండి, హాయ్ అండి, బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడ వచ్చేసి నైట్కి వచ్చేసి వంకాయ బజ్జీ అనమాట. అంటే కాల్చి మామూలుగా పొయ్యి లేదు కదా, గ్యాస్ మీదనే ఇలా అయితే కాలుస్తున్నాను అనమాట. టమోటాలు వంకాయలు అయితే లేత వంకాయలు అనమాట. అవి కొంచెం విత్తనాలు కూడా పడలేదు, లేత వంకాయలు ఇలా బజ్జీ చేసుకుంటే బాగుంటాయి అనేసి రాత్రికి వచ్చేసి సంగటి పెట్టినాను అనమాట. సంగటిలోకి ఇలా వంకాయలు బాగా చూడండి, రెండు ఎంత అలా పొయ్యి మీద పెట్టినా అంటే ఎగిపోయినాయి అనమాట. మెత్తగా ఎగిపోయినాయి, లోపల ఇత్తనాలు కూడా లేవు, లేత వంకాయలు అనమాట. ఇవి మామూలుగా ఇలా బజ్జీ చేసుకున్నామంటే ఇత్తనాలు ఎక్కువ ఉన్నాయంటే అంత టేస్ట్ ఉండవు. ఇది చూడండి కొంచెం లేతగా ఉన్నాయి కదా బాగా. ఈ వంకాయలు అయితే బజ్జీకి బాగుంటాయండి. రెండు అయితే బాగా కాల్చేసిన అనమాట. గ్యాస్ పైన పెట్టేసి నేను మీషోలో తీసుకున్నానండి. అలా అది స్టీల్ది వచ్చేసి మీషోలో తీసుకున్నాను అనమాట. 1 ఇయర్ బ్యాక్. ఇలా ఏదన్నా నలిచిన కారం మిరకాయలు ఏమన్నా పొయ్యి మీద అయితే పొయ్యిలో వేసినామంటే కాలుతాయి అనమాట. మనకు పొయ్యి లేదు కదా, గ్యాస్ స్టవ్ కదా, స్టవ్ మీద ఎలా పెట్టుకొని కాల్చుకోవడానికి అనేసి నేను తీసుకున్నాను. ఇది ఇంకొకటి 200 ఎంబన్నాయి మజ్జిగ చిలికేది ఇది అనమాట. అప్పుడు తీసుకున్నాను. సంగటి అయితే పెట్టేసాను అనమాట. ఇక్కడ దీని మీద అయితే ఇంకా టమోటాలు అన్నీ పెట్టినాను. టమోటాలు 2 వేసుకొని మనం చింతపండు అయినా వేసుకోవచ్చు. ఇంకా టమోటాలు కొంచెం రేట్ అయితే తక్కువ ఉన్నాయి కదా, ఇంకా నాకు టమోటాలు కొన్ని బాగా పెద్ద పెద్దవి 3 అయితే తీసుకున్నాను అనమాట. ఒక చిన్న ఎర్రగడ్డలు, టమోటా, వంకాయ బాగా మగ్గిందంటే దాని మీద ఎర్రగడ్డ అయితే లైట్గా దూరగా కాంచుకునే కూడా బాగుంటుందండి. అంటే ఎర్రగడ్డ బాగా కనపడుతూ ఉండాలన్నమాట, బాగా నలిచిన కారంలో. మా అమ్మ అయితే ఇప్పటి వరకు అండి చేత్తోనే నలుస్తుంది అనమాట బజ్జీ. నలిచిన కారం కానీ ఏంటంటే టమోటా, చింతపండు అవన్నీ వేస్ట్ చేస్తారు కదా, అది అయినా ఇది వంకాయ బజ్జీ, వంకాయలు కాల్చి అన్ని మిరపకాయలు కూడా చేత్తోనే నలుపుతుంది. తర్వాత అవంతా పైన అంతా తీసేసి వంకాయలు కూడా చేత్తోనే నలిపేసి టమోటాలు అన్నీ చేత్తోనే నలిపేస్తాను అనమాట. మా అమ్మకి అలవాటు అయిపోయింది, చెయ్యి మంట కూడా తీయదు అంతగా. ఒక్కరోజు నేను నలిసింటే ఇంకా 2 రోజులు అన్నం తినలేదనమాట. సమ్మురంతా పూసుకున్నాను, అంత మంటలు వేసింది అనమాట. కానీ ఇప్పటికి కూడా మా అమ్మ నలిచిన కారం నలచాలంటే ఇప్పుడైతే నేనైతే పప్పు గుత్తితోన్నా ఎనుపుకుంటాను, లేదంటే రోట్లన్నా నూరుకుంటాను. కానీ చెయ్యి పెట్టి అస్సలు ఎనపనే అనమాట. అలవాటు అయితే అస్సలు లేదు, భయం అనమాట. ఆడకారం తీసుకుంటారు, సమ్మురంతా పూసుకొని పెట్టుకున్నాను చేతికి నలిసి. అమ్మకి కానీ అలవాటు అయిపోయింది అనమాట. మిరపకాయలు చూడండి అలా స్టవ్ మీదనే లైట్గా వేడి చేస్తున్నాను అనమాట. వట్టి మిరపకాయలు ఇంకా ఎర్రగడ్డ చూడండి లైట్గా ఎగిందంటే చిన్న ఎర్రగడ్డలు 2 వేసాను అనమాట. బాగుంటుంది అనమాట. ఈ విధంగా నేనైతే పప్పు గుత్తితోనే ఎనిపేసినాను ఫ్రెండ్స్. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. నైట్ రొటీన్ అనమాట, నిజమండి. డే టైంలో అంతా ఫుల్ వర్క్ అనమాట. పండగ వస్తుంది కదా, అస్సలు క్షణం వీడియో తీసిన టైం వేస్ట్ అవుతుందేమని ఆ క్షణంలో కూడా వీడియో అప్లోడ్ చేయడం కూడా లేట్ అవుతుంది. అసలు షార్ట్స్ పెట్టడం లేదు. ఖచ్చితంగా వీడియో పెట్టాలండి, నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. వీడియో పెట్టకపోతే ఆ రోజు నాకు నిద్ర కూడా పట్టదనమాట. అలా అయిపోయింది. ఇది నా జీవితంలో ఒక పని అయిపోయింది అనమాట. అతి ముఖ్యమైన పని వీడియో పెట్టడం అనమాట. ఖచ్చితంగా వీడియో పెట్టకపోతే ఆ రోజు అసలు నాకు నిమ్మలం అనేది ఉండదన్నమాట. అన్నం తినకపోయినా ఉండొచ్చు, కానీ యూట్యూబ్ చేస్తూ వీడియో పెట్టకపోతే అస్సలు కుదరదని, అది కాని పని అనమాట. మనకి ఎలా ఉన్నా కూడా వీడియో అయితే అప్లోడ్ చేయాలి. డైలీ అప్లోడ్ చేసామంటే వాచ్ టైం అయితే పెరుగుతుందని చిన్న నమ్మకం అనమాట. ఇలా నేను పప్పు గుత్తితో మొత్తం మెనిపేసి లాస్ట్లో ఒక 2-3 తెల్లవాయలు బాగా ఇలా నలిపేసి వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. తెల్లవాయ పడితేనే ఆ స్మెల్కు ఇలా బజ్జీ అయితే టేస్ట్ ఉంటుంది అనమాట. పైన ఎర్రగడ్డ చూడండి అలా అనమాట. ఎర్రగడ్డ మళ్ళీ ఎక్కువ కాలిందంటే నల్లగా కొంచెం వాసన వస్తుంది అనమాట. లైట్గా కాలాలి, అలా కనిపిస్తూ ఉండాలన్నమాట. బజ్జీ చూడండి ఎంత బాగుందో, టేస్ట్ అయితే సూపర్గా కుదిరింది అనమాట. మనము తొందరగా చేసేవి టేస్ట్ బాగుంటాయి అనమాట. మనం పని పెట్టుకొని నీటుగా నిదానంగా కూర్చొని చేసినామంటే అస్సలు అవి టేస్ట్ అనేది ఉండవు అనమాట. ఇలా మనం తొందరగా ఏదో కూర చేసినామని అంటే బాగుంటాయి అనమాట. ఇక్కడైతే నాకు నిద్రమోహం పడింది చూడండి. ఇక్కడ వచ్చేసి ఇంకా యాజ్ యూజువల్ బ్లౌజ్ కటింగ్ అనమాట. ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసేసినాను. ఏ రోజు ఆ రోజు పొద్దున రెడ్డిని స్కూల్ పంపించిన అంటే పనులన్నీ స్టాప్ చేసేసి మిషన్ అయితే ఎక్కుతున్నాను అనమాట. ఈరోజు అయితే ఒక 4 బ్లౌజులు కుట్టాను అనమాట. మామూలుగా నేను 2 బరువు కుట్టడం చిన్నోడిని పట్టుకొని, కానీ పండగ వస్తుంది కదా సంక్రాంతి, అందరికి ఇచ్చేయాలి కదా అనే తాపత్రయంతో అయితే అన్నీ కుట్టేస్తున్నాను అనమాట స్పీడ్గా. నాకైతే ఒక పక్క నిద్ర వస్తుంది అనమాట. రోజు 12:30, ఇప్పుడు కూడా టైం వచ్చేసి 1:30 అయిందండి.
ఇలా మనకు టైం అంటూ ఏం లేదనమాట, పని అయిపోవాలనేసి ఇలా కూర్చొని ఇంకా ఏంటంటే మా చిన్నోడిని నిద్రపిచ్చేలోపు వాడి దగ్గర కొద్దిసేపు ఉండాలి కాబట్టి ఆ టైంలో కొద్దిసేపు కళ్ళు మూసుకుంటాను అనమాట. ఆ నిద్ర మొత్తం అనేది ఇంకా పోలేదు నాకు. కానీ లేసేసి వచ్చి ఇక్కడ రేపు కటింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ రేపంతా వేస్ట్ అయిపోతే ఇంకా ఈరోజు 8 కదా, 9, 10, 11, 12, 13, 12 4 డేస్ ఉందన్నమాట. ఆ 4 డేస్లలో నేను అన్ని ఇచ్చేయాలి. మళ్ళీ పండగ అంటే నాకు కూడా చాలా వర్క్ ఉంటుంది కదా ఇంట్లో, ఇల్లంతా. నాకు అసలు ఒక్క బ్లౌజ్ కూడా కుట్టలేదండి. ఎంత దరిద్రమైన కాలం అంటే మిషన్ కుట్టే వాళ్ళకు ఏమనుకుంటారంటే ఏ రకానికి ఆ రకానికి బ్లౌజులు కుట్టుకొని వేసుకుంటారు అనుకుంటారు. చాలా ఏంటంటే కుట్టుకుందాం అనుకుంటే ఇవే సరిపోతున్నాయి, ఇవే కుట్టలేకున్నాను అనమాట. ఇంకా నా ఎప్పుడు కుట్టుకోవాలి, నా అయితే అసలు చీర తెచ్చుకో ఎన్ని బ్లౌజులు ఉన్నాయో పక్కన నేను కలశం పెట్టుకునేటి ఇలా కొన్ని బ్లాక్లో అందుకు తీసుకున్నాను అనమాట. నేను శారీలో బ్లౌజ్ కన్నా గమనించినారో లేదో, శారీల బ్లౌజు తక్కువ వేసుకుంటాను అనమాట. నేను ఆపోజిట్ ఎక్కువ, అంటే ముందు కుట్టించుకున్న జాకెట్లన్నీ మామూలు కటింగ్ ఇలా అన్నీ పక్కన వేసాను అనమాట. నేను కలశం పెట్టేది ఎక్కువ కాబట్టి ఇలా సపరేట్ బ్లౌజులు అన్నీ తెచ్చుకున్నాను. ఇప్పుడు కూడా నేను అక్కడ వేసుకునేది చూడండి, గమనించండి ఫ్రెండ్స్. రెడ్ అనమాట. దీని మీద బ్లౌజ్ అయితే పోయిందనమాట. పోయిందంటే చినిగిపోలేదు, అది కొంచెం ఫిట్టింగ్ సరిగ్గా కటింగ్ బాగాలేదనమాట. అందుకనేసి పక్కన వేసేసినాను. నాకు క్రాస్ కటింగ్ లేకపోయినా కొంచెం కటింగ్ బాగాలేకపోయినా ఆ బ్లౌజ్ అస్సలు వేసుకోబుద్ధి కాదనమాట. ఆపోజిట్ బ్లౌజ్ ఎక్కువ వేసుకుంటాను. అందుకనేసి అవన్నీ అలాగే ఉండిపోయినాయి అనమాట. నా బ్లౌజులు అన్నీ కుట్టుకోవాలి ఒకరోజు టైం చూసి పండగ అయిపోయినాక. చీరలకంతా క్రాస్ తీసేసి ఒక 6 బ్లౌజులు అయితే కటింగ్ చేశాను అనమాట. మధ్యలో మా వాడు మళ్ళీ లేస్తూ ఉంటాడు. ఈ శారీస్కి అన్నీ క్రాస్ తీసేసినాను, బ్లౌజులు అన్నీ కటింగ్ చేసేసినాను. రేపటికి ఏమైనా అయితే కట్ చేసుకున్నాను. ఒక 4-5 అయినా రేపు కుట్టాలనేసి అన్నీ కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట. మళ్ళీ రేపు నైటు యథావిధిగా హెమ్మింగ్ అన్న వేస్తాను, లేదంటే ఇలా అయిపోయిందండి నా వ్లాగు. కొంచెం డిస్టర్బెన్స్ ఏమనుకోవద్దు, ఖచ్చితంగా భరించండి. కొన్ని రోజుల్లో కొత్త వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి మన ఛానల్లో. అంతవరకు అయితే నా వీడియోస్ను భరించండి, తప్పక చూడండి, ఖచ్చితంగా చూడండి. ఒక 1 మంత్ తర్వాత కొత్త వ్లాగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. బాయ్.